నేను 2 ఏళ్లు బతుకుతానని డాక్టర్లు చెప్పి 20 సంవత్సరాలు గడిచాయి. ఇలాంటి వార్తలు విన్న పేషెంట్ల ధైర్యం కోసం ఈ వీడియో. మార్షాకు 39 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కోన్స్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ రుగ్మత ఉన్నవారు ఎక్కువ కాలం బతకరని, 2 ఏళ్లలోపే ఆమె జీవితం ముగుస్తుందన్నారు. కానీ ఇప్పుడు ఆమె వయసు 59 సంవత్సరాలు. అంటే డాక్టర్లు అలా చెప్పి 20 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను ఇంకా జీవించి ఉండడం చాలా బాగనిపిస్తుంది అని మార్షా చెప్పారు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్కు చెందిన ఆమె ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు. కోన్స్ సిండ్రోమ్ అధిక స్థాయిలో ఉత్పత్తి చేయడంతో తీవ్ర స్థాయి రక్తపోటు వస్తుంది. మార్షా ఆభరణాల బ్రాండ్ను ప్రారంభించి దాని ద్వారా వచ్చిన డబ్బును స్థానిక చారిటీ సంస్థలకు ఇస్తూ సమాజ సేవ చేస్తూ ఉండేది. 2005లో లండన్లో తన ఇంట్లో ఆమె ఒకసారి కుప్పకూలిపోయింది. అలా ఆరోగ్యం కోసం ఆమె పోరాటం మొదలైంది. తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. పార్క్ రాయల్ ఆసుపత్రిలో 6 నెలలున్న తర్వాత కూడా ఆమె అనారోగ్యానికి కారణం ఏమిటో తెలియలేదు. అనేక పరీక్షలు, డాక్టర్ల దగ్గరకు చాలాసార్లు వెళ్ళిన తర్వాత చివరికి ఆమె కోన్స్ సిండ్రోమ్ బారిన పడ్డట్లు గుర్తించారు. ఇంటికి వెళ్ళి అన్ని పేపర్లు సిద్ధం చేసుకోవాలని డాక్టర్లు ఆమెకు చెప్పారు. ఎందుకంటే ఆమె 40వ పుట్టినరోజు చేసుకుంటుందని వారు నమ్మలేదు అని మార్షా గుర్తు చేసుకున్నారు. ఏదో దుర్భరమైనది జరగబోతున్నదని తనను తాను సిద్ధం చేసుకోవడానికి బదులుగా ఆమె 40వ పుట్టినరోజు వేడుకల్లో కుటుంబమంతా తిరిగి కలుసుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. ధైర్యం కోల్పోలేదు. కోన్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి మరి? అధిక రక్తపోటు ఉన్నవారిలో 5 నుంచి 10% మందికి ఈ పరిస్థితి తలెత్తవచ్చునని, మహిళలకు ఇది ఎక్కువగా సోకుతుందని ది క్లేవ్ ల్యాండ్ క్లినిక్ తెలిపింది. తక్కువ పొటాషియం స్థాయిలు, అధిక రక్తపోటు, తలనొప్పి, కండరాల తిమ్మిరి, విపరీతమైన దాహం వంటి లక్షణాలు కూడా ఈ జబ్బులో ఉంటాయి. చాలామంది లాగే మార్షా కూడా తన లక్షణాలను గుర్తించలేకపోయారు. వాళ్ళు నాకు వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నేను లక్షణాలను గుర్తించేందుకు ప్రయత్నించలేదు. నాకు మెనోపాజ్ తొందరగా వచ్చిందని నేను అనుకున్నా అని ఆమె చెప్పారు. ఈ రుగ్మత వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. నిరంతరాయంగా రక్తస్రావం అవుతుంది. ఇది గర్భాశయం తొలగింపుకు దారితీసింది. కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కలిగే మరో హార్మోనల్ డిజార్డర్ కషింగ్స్ సిండ్రోమ్ కూడా మార్షాకున్నట్లు తర్వాత గుర్తించారు. దీనివల్ల క్యాన్సరేతర కణితలు పెరిగాయి. ఆమె మెదడులో 2, గొంతులో 2 కణితలు ఏర్పడ్డాయి. వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో డాక్టర్లు రెండో దాన్ని తొలగించకూడదని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పటికీ పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించానని మార్షా చెప్పారు. సరసమైన ధరలకు లభించేలా ఆమె క్వీన్స్ ఆఫ్ జ్యువెలరీ అనే ఆభరణాల బ్రాండ్ ప్రారంభించారు. పశ్చిమ ఇంగ్లాండ్ అంతటా చారిటీలకు నిధులు సేకరిస్తూ తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సాయం అందించేందుకు ఆమె ఇది స్థాపించారు. 50 పౌండ్ల నుంచి 25 పౌండ్ల ధర ఉండే ఆమె ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉంటాయి. రోజువారీ జీవనం కోసం పోరాడడమా, చికిత్స పొందడమా అనేది ఎంచుకోవడంలో ఒంటరిగా తల్లిగా ఎంత సమస్య ఉంటుందో నాకు తెలుసు అని ఆమె అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఏదైనా చేయాలని నేను అనుకున్నా అని ఆమె చెప్పారు. బ్రిస్టల్కు చెందిన గృహహింసపై పోరాడే సంస్థ మిస్సింగ్ లింక్ వంటి చారిటీ సంస్థలకు ఆమె ప్రయత్నాల వల్ల లాభం కలిగింది. తన పరిస్థితిని ఎదుర్కోవడం సమస్యతో కూడుకున్నదని మార్షా చెప్పారు. అయితే ఓ ఫార్మాసిస్ట్ సహకారంతో ఆమె ఒకప్పుడు 32 ఔషధాలు తీసుకోవాల్సిన స్థితి నుంచి వాటిని 8కి తగ్గించుకోగలిగారు. ప్రతి 6 నెలలకోసారి నేను పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తాను. ప్రతి సంవత్సరం నా కన్సల్టెంట్ నా పరిస్థితిని గుర్తు చేస్తారు అని ఆమె తెలిపారు. ఆమె జుట్టు పోగొట్టుకున్నారు. కదలిక ఆగిపోతుంది. ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. అయినప్పటికీ మార్షా మౌనంగానే ఉంటారు. నొప్పి, బాధతో ఎలా పోరాడాలో నేను నేర్చుకున్నా. జీవించి ఉన్నందుకే నేను చాలా సంతోషపడుతున్నా అని ఆమె చెప్పారు. తన బలం నిరంతరం భర్తేనని, తనకు అడ్డు చెప్పకుండా తన వైపు నిలబడ్డారని మార్షా తెలిపారు. ఎన్నో ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు, ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు, జీవితము దుర్బలంగా ఉంది అనుకుంటూ ఉండేవాళ్ళు, బ్రతుకుతానో బ్రతకమో అని భయపడుతుండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ధైర్యం కోసం చేసే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.